మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీపై బిఏ 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. మా నూతన బ్రాంచెస్ అతి త్వరలో జూబ్లీహిల్స్ మరియు వైజాగ్ లో ప్రారంభం. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్దేశించారు. అన్ని పురపాలికలపై పార్టీ జెండా ఎగురవేస్తే ప్రజలకు అభివృద్ధి చేసి చూపించొచ్చని సూచించారు. వికసిత్ భారత్ పేరుతో మోదీ సర్కార్ సంక్షేమ భారత్ను సృష్టిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎస్ఐఆర్ పేరుతో పేదల ఓట్లు తొలగించాలని చూస్తోందని పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో ధ్వజమెత్తారు. హైదరాబాద్ గాంధీభవన్లో జరిగిన పీసీసీ విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అంశాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. త్వరలో జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో పాగా వెయ్యాలని ఉద్బోధించారు. పంచాయతీ ఎన్నికల తరహాలోనే మెజార్టీ సీట్లు కైవసం చేసుకునే దిశగా 2 ఏళ్లలో ప్రజాప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పీసీసీ విస్తృత స్థాయి భేటీలో సూచించారు. ఎన్నికల్లో మీరు పనిచేసిండ్రు, మీ ఎన్నికల్లో మేం పనిచేస్తామని చెప్పి మన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 66% కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. 2/3 మెజారిటీ అబ్సల్యూట్ గ్రామ పంచాయతీలలో మనం పట్టు సాధించినాం. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. 23లో అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గి చూపించినాం. 24 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను పొందబెట్టి గుండుసున్నాకు తీసుకెళ్లినాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఓడించినాం. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా అబ్సల్యూట్ మెజారిటీ సాధించి అన్ని మున్సిపాలిటీల మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తే స్థానిక సంస్థలలో మన పట్టుంటే నిధులు ఇయ్యగలరు, గల్లీలు అభివృద్ధి చెయ్యగలరు. ఈ విషయాన్ని ప్రజలకు చెప్పాలి. ప్రజలు మంచి మనసుతోని మనల్ని ఆశీర్వదిస్తారు. ఇవాళ బీఆర్ఎస్ బీజేపీలు సభలనే చర్చలకు వస్తలేరు. రాజకీయ పరమైన పదవులే కావాలి కానీ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి వాళ్ళకు పట్టు లేదు. జాతీయ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్రం తీసుకొచ్చిన వీబీజీ రామ్జీ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమం ఉధృతం చేయాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఉపాధి హామీ చట్టాన్ని రూపుమాపే కుట్రకు మోదీ తెరలేపారని, అందుకు వ్యతిరేకంగా పోరాడాలని స్పష్టం చేశారు. ప్రజల్లో చైతన్యం నింపేందుకు హైదరాబాద్ మినహా 9 ఉమ్మడి జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇవాళ అదానీ అంబానీ లాంటి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు అగ్వకు లేబర్ దొరకడం లేదు. కాబట్టి ఈ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని గ్రామాలలో రద్దు చేస్తే మళ్ళీ గ్రామాలలో ఉన్న పేదలు వలసల పేరు మీద పట్టణాలకు తరలి వస్తారు. అదానీ అంబానీలకు అగ్వకు కూలీలు దొరుకుతారు. తిరిగి మళ్ళీ ఈస్ట్ ఇండియా కంపెనీలకు మనల్ని కట్టు బానిసలుగా చేయడానికి, వెట్టి చాకిరిని అందించడానికి ఈ రోజు నరేంద్ర మోడీ గారు జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని రూపుమాపే ప్రయత్నం చేస్తుండు. ఈ కుట్రను తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద, ప్రతి పేదవాడి మీద ఉన్నది. ఫిబ్రవరి 3 తారీఖు నాడు మొదలుపెట్టి 9 జిల్లాలల్లా నరేంద్ర మోడీ గారి యొక్క దుర్మార్గమైన ఆలోచన, పేద ప్రజల యొక్క వ్యతిరేక చట్టం చేస్తున్న ప్రయత్నాన్ని తిరస్కరిస్తూ 9 జిల్లాలల్లా పెద్ద ఎత్తున సభలు పెట్టాలి. ప్రతి సభకు ఒక మంత్రికి బాధ్యత ఇచ్చి సమన్వయ బాధ్యతను పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని తీసుకోవాల్సిందిగా నేను చెప్తున్నాను. రాజ్యాంగాన్ని మార్చాలన్న మోదీ కుట్రను కాంగ్రెస్ అడ్డుకోవడం వల్ల ఎస్ఐఆర్ పేరుతో కోట్లాది మంది పేదల ఓట్లు తొలగించారని చూస్తున్నారని సీఎం విమర్శించారు.